ఇక్కడ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది ఓషో గురించి. నేను అది కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను మీకు. ఏంటి అంటే జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం అంటే మనుషులని వాడుకొని వదిలేయడం కాదు, లైఫ్ని ఎంజాయ్ చేయడం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనకి సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అనేటటువంటి ఒక బుక్ ఉంది ఓషోది, సంభోగం నుండి సమాధి వైపు. దాంట్లో ఆయన ఏం చెప్తారు అంటే శరీర విజ్ఞానం గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో, శరీరంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క చర్య గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సంభోగం గురించి అర్థమవుతుంది. అండ్ స్త్రీ శక్తి పురుష శక్తి ఎక్కడైతే ఒక మమేకత్వానికి వస్తుందో, రెండు శరీరాలు కాదు రెండు శక్తులు ఏకం కావడం అని అంటాడు ఆయన. శరీరం మనసు పరిధి హృదయ పరిధి దాటి రెండు శక్తులు ఎక్కడైతే మమేకం అయిపోతాయో అక్కడ అర్ధనారీశ్వర తత్వం వస్తుంది. ఫెమినైన్ ఎనర్జీ మస్కులైన్ ఎనర్జీ ఒక మమేకత్వం అయినప్పుడు దాంపత్య జీవితం ద్వారా కూడా మనం ఆ సమాధి అనుభవాన్ని తీసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్లోకి వెళ్ళిపోయింది. ఇది చెప్పడం వల్ల నాకు సెక్స్ గురు అని ముద్ర వేసేశారు. అండ్ చాలామంది నాకు తెలిసి చాలామంది మెజారిటీ పీపుల్ ప్రపంచంలో ఓషో పేరు చెప్పి అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు. దట్ ఈజ్ రాంగ్. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. ఆడవాళ్ళతో తిరగమని చెప్పలేదు, తర్వాత వాడుకొని వదిలేయమని చెప్పలేదు, ఎవరిని మోసం చేయమని చెప్పలేదు, అర్థం చేసుకొని జీవించమన్నారు. ఓషో చెప్పాడు కదా ఎంజాయ్ చేయమని, దట్ ఈజ్ నాట్ ద ఎంజాయ్మెంట్. ఆయన చెప్పినటువంటి ఆ జాయ్ఫుల్నెస్ ఆనందకర స్థితి అది వేరు, వీళ్ళు చేస్తుందంతా వేరు. అంటే వీళ్ళంతా ఒక పర్వర్షన్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. పర్వర్షన్ చేయమని వీళ్ళు పర్వర్షన్స్లోకి వెళ్ళిపోతారు. ఒక విధంగా బ్లేమ్ చేస్తున్నారు ఆయనని. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఆయన ఏం చాలా మీరు కావాలంటే చదవండి, ఆ బుక్ చదవండి, సంభోగం నుండి సమాధి వైపు బుక్ చదవండి. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది మనకి. అందులో చాలా క్లియర్గా చెప్తాడు ఏంటంటే ఎనర్జీ అంటే ఏంటి, ఫెమినైన్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది, స్త్రీ శక్తి ఎట్లా ఉంటుంది, పురుష శక్తి ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ రెండిటి యొక్క మమేకత్వంతో ఒక విరాట్ అస్తిత్వంలోకి మనం ప్రవేశిస్తే ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రకృతి పురుషుడు ఎలా మమేకం అవుతారు, ఈ ప్రకృతిని ఒక స్త్రీ తత్వం లాగా, తర్వాత విశ్వశక్తిని ఒక పురుష శక్తి లాగా దాన్ని చూసి ఈ రెండింటి యొక్క మమేకత్వంతో ఈ సృష్టి క్రమం అనేది ఎలా ఏర్పడింది, దీని ద్వారా ఈ జీవి యొక్క జన్మ ఎలా జరిగింది, ఈ గ్రహాలు ఎలా వచ్చాయి, ఈ రకరకాల స్థితులు ఎలా వచ్చాయి, చాలా గొప్పగా ఆయన చెప్పడం జరిగింది దాంట్లో. అండ్ అదేవిధంగా ఒక మనిషి అనేవాడు చిన్న విశ్వంతో సమానం. మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ స్మాల్ యూనివర్స్ అంటాడు. ఎందుకంటే విశ్వంలో ఏదైతే జరుగుతుందో మన లోపల కూడా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సృష్టి స్థితి లయ ఉంది కదా, బ్రహ్మతత్వం ఉంది, విష్ణుతత్వం ఉంది, శివతత్వం ఉంది. అంటే భగవంతుడి శక్తి ఏదైతే మనం కాస్మిక్ పవర్ అని చెప్పుకుంటున్నామో ఈ భగవంతుడి శక్తి అనేది 3 రూపాలుగా డివైడ్ అయిపోయి విశ్వాన్ని నడిపిస్తోంది. ఒకటి బ్రహ్మశక్తి, రెండోది విష్ణు శక్తి, మూడోది శివశక్తి. ఒకటి సృష్టిస్తోంది, ఒకటి పాలన చేస్తోంది, ఇంకొకటి వినాశనం చేస్తుంది టైం వచ్చినప్పుడు. ఇది మన లోపల కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రోజు మన శరీరంలో ఎన్నో వేల కోట్ల కణాలు పుడుతున్నాయి నశిస్తున్నాయి. అంటే పుడుతున్నాయి అంటే అక్కడ బ్రహ్మశక్తి పనిచేస్తోంది, అవి ఉన్నంతసేపు దాని పాలన పోషణ అంతా విష్ణుశక్తి పనిచేస్తోంది, ఆఖరికి శివశక్తి పనిచేస్తుంది దాని వినాశనం జరగడానికి. అంటే విశ్వంలో ఏదైతే జరుగుతుందో మన లోపల కూడా అందే జరుగుతోంది. అండపిండ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క స్థితిలో సేమ్ ప్రాసెస్ జరుగుతోంది అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బుక్లోనే చెప్తారు. అండ్ అదేవిధంగా కామాన్ని దాటి మనుషులు ప్రేమతత్వంలోకి ఎలా రావాలి, ఈ ప్రేమతత్వాన్ని దాటి ఈ శక్తి పరిధి దాటి అర్ధనారీశ్వర తత్వం. ఇప్పుడు పరమశివుడు పార్వతీదేవి విషయంలో మనం తీసుకున్న అర్ధనారీశ్వర తత్వం గురించి అక్కడ చెప్పారు కదా. ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ గురించి వాళ్ళు నాదీ దంపతులను ఎందుకంటారు అంటే వాళ్ళ శరీరాలు వేరైనా చైతన్యం ఒకటే, వాళ్ళ హృదయాలు వేరుగా ఉన్న భావం ఒకటే, తర్వాత మనసులు వేరుగా ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఒకటే. ఇప్పుడు శరీరం కలిస్తే తాత్కాలికం, మనసు కలిసిన తాత్కాలికమే, హృదయం కలిస్తే తాత్కాలికమే, విడిపోతాయి. ఎందుకంటే ఇది పదార్థంతో తయారైనవి కాబట్టి. కానీ చైతన్యంతో మమేకమైనప్పుడు అది శాశ్వతంగా ఉండిపోతుంది. అండ్ దట్ ఈస్ ద అల్టిమేట్ లా అని చెప్పి చెప్తాడనమాట దాంట్లో. అండ్ దట్ ఈస్ ద అల్టిమేట్ లా అని చెప్తాడు. ఎందుకంటే పదార్థాన్ని పట్టుకొని, మనసుని పట్టుకొని, శరీరాన్ని పట్టుకొని, ప్రకృతిని పట్టుకొని మనం ఎంతకాలం ఉన్నా ఆ బంధం అనేది తాత్కాలికమే.
ప్రకృతి కూడా నిన్ను ఆకర్షిస్తుంది, దాని పట్ల కూడా ఆకర్షణ ఉండద్దు. ప్రకృతి కూడా నిన్ను లాగేస్తూ ఉంటుంది, దాని పట్ల కూడా మనం మమేకం కావద్దు, అది కూడా తాత్కాలికమే. అంటే అఫ్కోర్స్ మనుషులతో మమేకమైన దానికంటే, ఈ ప్రపంచంతో మమేకమైన దానికంటే ప్రకృతితో మమేకం అవ్వడం కొంతవరకు బెటర్. బట్ అది కూడా పరమావధి కాదు అని అంటాడు ఆయన. కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు ఇవన్నీ కూడా మనిషిని ఆకర్షిస్తాయి, కానీ అది కూడా పరమావధి కాదు. దాంతో కూడా వ్యామోహం పెట్టుకోవద్దు, దాంతో కూడా అటాచ్ కావద్దు. అల్టిమేట్గా ఒక జీవి భూమి మీద పుట్టాక, ఎస్పెషల్లీ మానవ జన్మ వచ్చాక తను సాధించాల్సింది ఏంటంటే రైజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాడు ఆయన. చైతన్య వికాసం కోసమే మనం ఈ లైఫ్ తీసుకున్నాము. ఆ కాన్షియస్నెస్ అనేది రేస్ కాకుండా, నీ లోపల శక్తి వికాసం జరగకుండా, ఈ యొక్క చైతన్య వికాసం జరగకుండా నువ్వు ఏ పని చేసినా అది వేస్ట్ అంటాడు ఆయన. నువ్వు మూలాధార చక్రంలో ఉన్నావా, స్వాధిష్టానంలో ఉన్నావా, మణిపురతో ఉన్నావా, మీకు 7 చక్రాస్ గురించి తెలుసు కదా. ఎవరైతే మూలాధార చక్రం యొక్క స్వభావం ఏంటి, మూలాధార చక్రం యొక్క స్వభావం ఏంటంటే, ఎవరైతే ఈ కామక్రోధ లోభాల్లో మునిగి తేలుతారో, ఎవరైతే ఈ అరిషడ్ వర్గాల్లో మునిగి తేలుతారో వీళ్ళ యొక్క శక్తి మొత్తం మూలాధార చక్రం దగ్గర ఉంటుంది. వాళ్ళు అలాంటి యాక్టివిటీస్లోనే బతుకుతూ ఉంటారు, ఇంద్రియ సుఖ పరాయణులు. అది ఫస్ట్ క్వాలిటీ. అండ్ రెండవది ఏంటంటే స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రం యొక్క స్వభావం ఏంటి, ఎవరైతే కూడుగూడు గుడ్డ అన్వేషణలో వెళ్ళిపోతారో, తర్వాత ఎవరైతే ప్రాపంచిక ఆకర్షణలో పడిపోతారో వీళ్ళ యొక్క శక్తి మొత్తం స్వాధిష్టానం దగ్గర ఉంటుంది. అండ్ మణిపుర చక్రం యొక్క స్వభావం ఏంటి, ఈ సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, సంపద కావాలి, ఇది కావాలి, అది కావాలి, పదవులు ఏలాలి, రాజ్యాలు ఏలాలి, వీళ్ళ యొక్క తపన ఉన్న వాళ్ళంతా కూడా మణిపుర చక్రం దగ్గర ఉంటారు. వీళ్ళ స్థితి అక్కడే ఉండిపోతుందని అంటాడు. ఎవరైతే ప్రేమ, భక్తి, కరుణ, మానవత్వము ఈ క్వాలిటీస్ అన్ని పెంచుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళ శక్తి హృదయం దగ్గర ఉంటుంది అని అంటారు. తర్వాత విశుద్ధి చక్రంతో వెళ్ళేవాళ్ళు, వీళ్ళు జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ చేస్తూ ప్రపంచానికి ఒక మైత్రి భావన పంచుతూ వెళ్ళే వాళ్ళంతా వీళ్ళ కాన్షియస్నెస్ విశుద్ధి దగ్గర ఉంటుందంటారు. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటారో, ఎవరైతే సాంఖ్యయుగంలోకి ప్రవేశిస్తారో వాళ్ళ యొక్క శక్తి అనేది ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. అండ్ ఎవరైతే ఎన్లైటన్మెంట్ అందుకుంటారో, సహస్రదళ కమల వికాసం ఎవరి లోపలైతే జరుగుతుందో వాళ్ళ యొక్క జ్ఞానం అనేది వికాసం ఎప్పుడో జరుగుతుందో వాళ్ళ శక్తి సహస్రారంలో ఉంటుంది. వాళ్ళే బుద్ధ పురుషులు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దాంట్లో. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, ఒక మనిషి జీవితాంతము ఎలాంటి కోరికలతో జీవిస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలతో జీవిస్తున్నాడో రేపు వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాణం అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. అవును, ఇట్స్ ట్రూ. మ్యాక్సిమం ప్రపంచంలో జీవించేటటువంటి మనుషులు ఒక 90% పీపుల్కి ఎక్కువ శాతం ప్రాణం అనేది మూలాధార దగ్గర నుంచి అన్న, స్వాధిష్టానం నుంచి, మణిపుర నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత? 90% పీపుల్. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, 90% పీపుల్ యొక్క చేతన ప్రాణం అనేది అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. ఏది? మూలాధార, లేదంటే స్వాధిష్టాన, లేదంటే మణిపుర. కొంచెం మానవత్వంతో జీవించేవాళ్ళు, సేవా తత్పరతతో జీవించేవాళ్ళు, కరుణ, ప్రజ్ఞ వీటితో జీవించే వాళ్ళకి హృదయం నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, సత్యం, ధర్మంతో జీవిస్తారో వాళ్ళకి విశుద్ధి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొంది శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళకి ఆజ్ఞాచక్రం నుంచి వెళ్తుంది. అయితే ఈ మూలాధార నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఎవరైతే లైఫ్ లీడ్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళకి ఇంకో లైఫ్ ఉంటుంది. అంటే ఈ ఆజ్ఞాచక్రం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకొక లైఫ్లో వాళ్ళు బయటపడిపోతారు, ఎందుకంటే ఒకే అడుగు ముందుకు వెళ్ళాలి కాబట్టి. కానీ ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, హృదయ చక్రంతో ఉన్న వాళ్ళకి అనేక రకాల జన్మలు ఉంటాయి. ఈ జన్మ పరంపరలో పునరపి జననం, పునరపి మరణం, ఈ జన్మ శృంఖలలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంట్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఇప్పుడు సాధన ఎందుకు చేస్తున్నాం, ధ్యానం ఎందుకు చేయాలా, ఎందుకు మెడిటేషన్ చేయాలంటే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉండేటటువంటి ఈ ప్రాణశక్తిని ఊర్ధ్వగమనం చేసుకొని ఇది హయ్యర్ కాన్షియస్నెస్ని అందుకోవడానికే మనం సాధన చేస్తున్నాం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. ఎనర్జీ అంతర్యాత్ర అంటే ఏంటి? సింపుల్గా ఇన్నర్ జర్నీ అంటే ఏంటి? మన ప్రాణశక్తి ఎక్కడుంది? స్వాధిష్టాన చక్రంలో ఉంది. నాభికి 2 ఇంచుల కింద ఉంటుంది స్వాధిష్టాన చక్రం, అక్కడ ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఇంకోటి ఏంటంటే శరీరము, మనసు, హృదయము, భావాలు, ఇమోషన్స్, ఇంద్రియాలు, ప్రాణశక్తి ఇదంతా కూడా భౌతిక ప్రపంచంలో భాగమే. ఈవెన్ ప్రాణం కూడా భౌతిక ప్రపంచంలో భాగమే. అసలు ప్రాణం అంటే ఏంటి? మీ కాజల్ బాడీ, కారణ శరీరం.
దేనికి కారణ శరీరం అంటే మీ జన్మకి కారణమైన శరీరం, అంతే కదా. దాంట్లో ఏముంటాయి, కాజల్ బాడీలో ఏముంటాయి, మీ కోరికలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, స్పర్ధలు ఉంటాయి, మీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో కాజల్ బాడీలో. ఇదే ప్రాణశక్తి అంటున్నాము. ఈ ప్రాణశక్తితో మనసు మమేకం అయిపోయింది, దాంతోపాటు శరీరం వచ్చింది. మనసు మమేకమైనప్పుడు ఏమైపోయింది, శరీరం వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా చనిపోయినప్పుడు, బాగా వినండి ఇది, ఒక వ్యక్తి మామూలుగా చనిపోయినప్పుడు కేవలం శరీరం మాత్రమే చచ్చిపోతుంది, మనసు చచ్చిపోదు. మనసు ఉంటుంది. అందరూ చాలా వరకు మామూలు నార్మల్ డెత్లో కేవలం శరీరం మాత్రమే చచ్చిపోతుంది, కానీ మనసు చచ్చిపోదు. మనస్సుతో పాటు ప్రాణశక్తి క్యారీ ఫార్వర్డ్ అయితే ఇంకొక లైఫ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ వాసనలు ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ ఇంకొక లైఫ్కి, అంటే నేను చెప్పాను కదా ఆజ్ఞాచక్రం వరకు లైఫ్ ఉంటుంది. ఆజ్ఞాచక్రం వరకు ఆగిపోతే లైఫ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇదే లైఫ్లో ఈ ప్రాణశక్తిని సాధన ద్వారా ఊర్ధ్వగమనం చేసుకొని సహస్రార చక్రంలోకి వెళ్ళిపోయినప్పుడు దెన్ యూ విల్ ఎంటర్ ఇంటూ మహాజీవన యాత్ర. జీవితయాత్ర ముగిసిపోతుంది. ఎప్పుడైతే సహస్రార చక్రంలోకి వెళ్ళి మనం ఒక జ్ఞానోదయాన్ని, సహస్రదళ కమల వికాసం ఎవరి లోపలైతే జరుగుతుందో వాళ్ళకి ఏంటంటే ఇంకా మళ్ళీ జీవితయాత్ర ముగిసిపోయి మహాజీవన యాత్ర స్టార్ట్ అవుతుంది. అంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడిపోయి వాళ్ళు ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే సోల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనం చేసేటటువంటి ప్రయాణం అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చేసేటటువంటి ప్రయాణం ఇది ఆత్మ ప్రయాణం కాదు, ప్రాణంతో చేసిన జర్నీ ఇదంతా. అంటే శరీరము, మనస్సు, ప్రాణము, పంచభూతాలు, పంచేంద్రియాలు వీటితో చేసినటువంటి జర్నీలోనే మీరు ఇంకా ఉన్నారు. ఇంకా సోల్ జర్నీలో మీరు ఎంటర్ కాలేదు. అసలు అది ఎక్కడుందో కూడా తెలీదు. ఉంటే ఎలా ఉంటుందో కూడా ఇంకా మనకి అనుభవం లేదు. ఎందుకంటే ప్రాణం అనేది తెల్లారి లేస్తే ఇక్కడిక్కడే తిరుగుతుంది మొత్తం. ఈ ప్రాణశక్తి అనేది ఊర్ధ్వగమనం జరిగినప్పుడు, ఇది ఒక హయ్యర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు, ఇది ఆజ్ఞాచక్రం దాటి సహస్రార్లోకి వస్తే తప్పించి అక్కడ మీకు ఆత్మానుభవం అనేది జరగదు. ఒకసారి ఆ కాన్షియస్నెస్ రేజ్ అనేది జరిగాక మళ్ళీ అది కింది చక్రాస్ దాకా రాదు. ఒకవేళ ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ జీవిస్తున్నప్పుడు, ఒక సాధారణమైన మనిషి జీవిస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్లక్చుయేట్ అవుతాయి అంటే మూలాధారం నుంచి ఈ యొక్క హృదయ చక్రం దాకా అనాహత చక్రం వరకు ఫ్లక్చుయేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రేమ, కరుణ, జాలి, మానవత్వము సరే కండిషనల్గా అయినా పర్లేదు, ఈ క్వాలిటీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీ ప్రాణం ఎక్కడ పనిచేస్తుంది, హృదయ చక్రంలో పనిచేస్తుంది. అయ్యో పాపం అని అంటాం కదా, అప్పుడప్పుడు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, వేరే వాళ్ళు బాధపడితే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడ ఉంటాము, హృదయంలో ఉంటాం. కానీ ఎంతసేపు ఉంటాము, ఆ సంఘటన అయిపోయేంత వరకే. మళ్ళీ మనం మన స్టేట్లోకి మనం వచ్చేస్తాం. అవునా, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండలేం కదా, మళ్ళీ మన స్టేట్లోకి మనం వచ్చేస్తాం. తర్వాత మీరు డబ్బు గురించి, సంపాదన గురించి, దీని గురించి, ఇల్లు గురించి, దాని గురించి ఆలోచించినప్పుడు ఆ చైతన్యం ఎక్కడ పనిచేస్తూ ఉంటుంది, స్వాధిష్టానం దగ్గర పనిచేస్తూ ఉంటుంది. మీరు కామంతో, కోరికలతో, ఈర్ష్య, ద్వేషాలతో, మదమాశ్చర్యాలతో ఉన్నప్పుడు అది మూలాధార దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అండ్ మీరు కొంచెము భౌతికమైనటువంటి ఆశలతో, ఆకర్షణలతో జీవించినప్పుడు మణిపుర దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అంటే మూలాధారం నుంచి అనాహత చక్రం వరకు ఎనర్జీ అనేది ప్రతి మనిషికి ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ స్థిరంగా లేదు. ఎక్కువగా మింగిల్ అయ్యేది రెండు చక్రాస్ ఏంటంటే, ఒకటి మెజారిటీ పీపుల్ అంటే ఒక 80% పీపుల్ ఎక్కువ ఫ్లక్చుయేట్ అయ్యేది ఈ మూలాధార స్వాధిష్టాన చక్రంలో ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతారు. అందుకే ఇంకా పచ్చిగా చెప్పాలంటే, కొంచెం రూడ్గా చెప్పాలంటే, మనిషి బతికేది రెండింటి కోసమే. ఒకటి కోరికల కోసం, రెండోది ఫుడ్ కోసం. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, తర్వాత కోరికలు. వీటి కోసమే జీవిస్తారు, వీటి కోసం జీవితాంతం పరితపిస్తారు, వీటి కోసమే చస్తారు, వీటి కోసమే బతుకుతారు. ఇక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే రావట్లేదు. ఎందుకంటే ఎనర్జీ అనేది అక్కడక్కడే తిరుగుతోంది, అక్కడక్కడే తిరుగుతున్నాము, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతుంది, వస్తుంది లాస్ అయిపోతుంది. ఎందుకంటే దాన్ని పెంచేటటువంటి సాధన అనేది మనం చేయట్లేదు, దాన్ని పెంచుకునేటటువంటి సాధన మనం చేయట్లేదు. కింద 3 స్వభావాలతోనే ప్రతి మనిషి జీవితం అనేది అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. వాళ్ళు పుట్టడం అక్కడే పుడుతున్నారు, బ్రతకడం అక్కడే బతుకుతున్నారు, రేపు చచ్చిపోయిన వాళ్ళ ప్రాణం కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. కాబట్టి బీ అలర్ట్. ఎందుకంటే జీవితాంతం మనం ఎలా జీవించాము, ప్రపంచంలో మనం ఏం చేశాము అది ఇంపార్టెంట్ కాదు.
రేపు మరణం అనేది దగ్గరకు వచ్చినప్పుడు, అవసాన దశలో, అంతిమ దశలో మరణం అనేది వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఆలోచనలు ఎక్కడున్నాయి, నీ స్వభావం ఎక్కడుంది, నీ స్థితి ఎక్కడ ఉంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే జీవితం అనేది ఒక టెస్ట్. జీవితం అంటే ఏంటి? ఒక పరీక్ష. మరణం అనేది రిజల్ట్. ఒక మనిషి జీవితాంతం ఎలా బతికాడో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మరణం చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఎలా జీవించారో మనం చెప్పచ్చు, ఆ స్వభావం మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళు ఏ దశలోంచి వెళ్ళిపోయారు, కొంచెం మనం పరీక్షించగలిగితే వాళ్ళ నేచర్ అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానోదయం మన జన్మ హక్కు అని ఎందుకన్నారంటే, జ్ఞానోదయం పొందేటటువంటి సంభావన, ఆ విత్తనం అనేది ప్రతి మనిషి లోపల ఉంది. కానీ ఎలా ఉంది? విత్తన రూపంలో ఉంది. మనిషి కేవలం మనిషి జన్మ రావడం అంటే ఒక విత్తన రూపంలో రావడమే. ఆ విత్తనానికి మనం నారు పోయాలి, నీరు పోయాలి, ఎరువు వేయాలి, ఓకే, అన్నీ చేస్తే తప్పించి అది మొలకెత్తదు. ఆ మొలకెత్తి అది ఒక చిన్న మొక్కలాగా, ఒక చిన్న చెట్టులాగా, ఒక మహావృక్షంలాగా ఎదిగి, ఒక ధర్మవృక్షంలాగా ఎదిగి, ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటే తప్పించి మనిషి జన్మకి సార్థకత అనేది లేదు. కాబట్టి జ్ఞానం అనే బీజము ప్రతి వాళ్ళు తీసుకొని వస్తారు. దీనికి ఎవరు అతీతులు కాదు. ఎంత రాక్షసుడు లాంటి వ్యక్తి అయినా, ఎంత అహింసావాది అయినా, ఎవరైనా సరే ఒక విత్తనాన్ని తీసుకొని వస్తారు. ఆ విత్తనం అనేది విత్తనంలాగా ఉండి చచ్చిపోతే మాత్రం సార్థకత లేదు. ఆ విత్తనానికి నారు పోయడం, నీరు పోయడం ఏంటంటే సాధన. ఎందుకు సాధన చేయాలంటే ఆ విత్తనానికి నారు పోయడం, అది పగలాలి కదా, విత్తనం పగిలి మొలక బయటికి రావాలి, దానికి నారు నీరు అన్నీ పోస్తూ ఉంటే మెల్లమెల్లగా అది ఎదిగి ఒక ధర్మవృక్షంలాగా మారినప్పుడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఒక వ్యక్తి అందుకున్నప్పుడు తను ఒక ధర్మవృక్షంలాగా నిలబడి ప్రపంచానికి నీడనిస్తాడు. వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే సత్పురుషులు. సో వాళ్ళ ద్వారానే ప్రపంచంలో లోక కళ్యాణం జరుగుతుంది. అండ్ తర్వాత ఇలాంటి టెక్నిక్స్ తను చాలా ఇవ్వడం జరిగింది. కాబట్టి మ్యాన్ హ్యాస్ బార్న్ యాజ్ ఎ సీడ్, హ్యాజ్ ఎ స్ప్రౌట్ అండ్ బ్రాంచ్ అవుట్ లైక్ ఎ ట్రీ అని చెప్తారనమాట. ఇంకా మిగతా విషయాలు నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.